ఎంటికలు పెరగాలంటే అప్పట్లో మా అమ్మగారు ఏం చేస్తానంటే మాకి ఆముదము కొబ్బరి నూనె 2 కలిపి పట్టిస్తానండి. పట్టించి ఈట సోప్తోనే వారానికి ఒకసారి తలస్నానం చేపిస్తాండే మా అమ్మగారు. అప్పుడు అలా చేసినప్పుడు జుట్టు ఉంది, అది ఫోటో పెడతాను చూడండి. అందుకోసము ఇప్పుడు ఆముద నూనె ఎవరు పెట్టుకోలేరు కాబట్టి కొబ్బరి నూనె అయినా కనీసం వారానికి 2 సార్లు పెట్టుకొని తలస్నానం చేస్తే జుట్టు బాగా పెరుగుతుందండి. జుట్టు బాగా పెరగాలంటే జుట్టుకి కొబ్బరి నూనె అవసరము. ఎందుకంటే మనము ఇప్పుడు చెట్టు పెడతాము, చెట్టు పెట్టినప్పుడు రోజు నీళ్ళు పోస్తేనే కదా అది చెట్టు అనేది చిగురిచ్చేది. అలాగే మన జుట్టు కానీ రోజు కొబ్బరి నూనె పెట్టుకొని వారంలో 2 సార్లు తలస్నానం చేసినప్పుడే జుట్టు బాగా పెరుగుతుంది. లేదంటే చెట్టుకు నీళ్ళు పోయినప్పుడు వాడిపోతుంది, ఎండిపోతుంది, చచ్చిపోతుంది. మన జుట్టు కానీ అంతే, పెరిగేది ఆగిపోతుంది. మనం తలకు నూనె అనేది పెట్టకపోతే జుట్టు పెరగడం ఆగిపోతుంది. అందుకోసము జుట్టుకు వచ్చేసి కొబ్బరి నూనె కంపల్సరీగా పెట్టుకోండి. కొబ్బరి నూనె పెట్టినప్పుడు జుట్టు అనేది బాగా పెరుగుతుందండి. ఒకసారి మీ అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఉంటారు కదా మీ ఇంట్లో, వాళ్ళని అడగండి. పిల్లప్పుడు మీ అమ్మగారు ఏం వాడిందో, మీరు చిన్నప్పుడు మీ అమ్మ మీకు ఏం వాడింది అనేది అడిగి వాళ్ళు ఏం చెప్తారో దాన్నే ఫాలో అయితే మీకు జుట్టు బాగా పెరుగుతుందండి. ఇప్పుడు వచ్చిండేటివన్నీ వాడి మాకు జుట్టు పోతుంది, చుండ్రు వస్తుంది, జుట్టు పెరగడం లేదు అంటే అది ఇంకా దానికి మనం ఏం చేయలేము. అది ఎవరిది వాళ్ళు ఆలోచిస్తేనే ఇప్పుడు ఏం చేసినాము అప్పుడు ఎలా ఉందనేది అర్థమవుతుందండి. అది మాటల్లో చెప్పలేము, అది ఎవరిది వాళ్ళు అనుభవించిండేది మాత్రమే అర్థమవుతుంది. అందుకోసము జుట్టు బాగా కొబ్బరి నూనె పెట్టుకొని తలస్నానం చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది. ఇప్పుడు నా ప్రెజెంట్ జుట్టు చూపిస్తానండి. నేను గుండు చేయించుకోకుండా ముందు నా జుట్టు ఎలా పెరిగింది అనేది కానీ అది కానీ ఒక ఫోటో పెడతాను చూడండి, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో. చూశారు కదండి నా జుట్టు ఎలా ఉందో ప్రెజెంట్. అప్పుడు నేను గుండు చేయించుకోకుండా ముందు జుట్టు ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. అందుకోసము జుట్టుకి కొబ్బరి నూనె వాడండి. నేనైతే అప్పట్లో మా అమ్మ ఈట సోప్ వాడిందండి, మాకు తెలియకోకున్నప్పుడు, మాకు బుద్ధి లేనప్పుడు. ఇప్పుడు మాకు బుద్ధి వచ్చిన తర్వాత, అంటే బుద్ధి అంటే ఇది వయసు పెరిగే కొద్దీ బుద్ధి వస్తుంది అంటారు కదండి, మా సైడ్ అలా అంటారు. అందుకోసము మాకు బుద్ధి వచ్చిన తర్వాత క్లినిక్ ప్లస్ షాంపూ తప్ప ఇంతవరకు మేమైతే ఏది వాడలేదండి. మా కూతురుకి కానీ నాలాగే జుట్టు చాలా బాగుంది. తనది కానీ ఒక వీడియో పెడతాను చూడండి. మేమైతే కొబ్బరి నూనె క్లినిక్ ప్లస్ షాంపూ తప్ప ఇంకా ఏది వాడడం లేదండి. వారానికి 2 సార్లు తలస్నానం చేస్తాము. అప్పుడు ఒక్కసారే చేసేవాళ్ళము, ఇప్పుడు 2 సార్లు చేస్తున్నాం. ఒకటి మీరే ఆలోచించండి, నేను చెప్తా ఉండేది నిజమా అబద్ధం అని మీకే అవుతుంది. ఇప్పుడు మనము ఒక చెట్టు పెడతాము, చెట్టు పెట్టిన తర్వాత దానికి నీళ్ళు పోస్తేనే కదా చెట్టు బాగా పెరిగేది. మనం చెట్టుకు నీళ్ళే పోయిపోతుంది, ఏమవుతుంది అక్కడే వాడిపోతుంది, ఎండిపోతుంది, చచ్చిపోతుంది. మన జుట్టు కానీ అలాగే. మన జుట్టుకి ఏం పెట్టాలంటే కొబ్బరి నూనె పెట్టి బాగా తలస్నానం చేస్తే అప్పుడు జుట్టు బాగా పెరుగుతుంది. చెట్టులాగే మన జుట్టు కానీ పెరుగుతుంది. చెట్టు ఎలా పెరుగుతుందో మన జుట్టు కానీ అలాగే పెరుగుతుంది. అందుకోసము జుట్టుకు వచ్చేసి కొబ్బరి నూనె, నీళ్ళు అంటే నూనె, దాని జుట్టు పెరగడానికి కొబ్బరి నూనె పెట్టాలి. మనము కొబ్బరి నూనె పెట్టినప్పుడే జుట్టు బాగా పెరుగుతుందండి. ఉన్నట్లే ఉన్నాయి. మీకేమన్నా కామెంట్స్ బాక్స్లో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను గుండు చేయించుకోకుండా ముందు జుట్టు ఒక ఫోటో పెట్టినాను చూడండి, అందుకోసము నేను ఈ వీడియో చేసినాను. కొబ్బరి నూనె అనేది జుట్టుకు పెట్టుకొని వారానికి 2 సార్లు తలస్నానం చేస్తే జుట్టు బాగా పెరుగుతుందండి. అందుకోసము ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిండే టిప్పు. ఆ టిప్ కానీ తొందరగా అయితే మీకు రిజల్ట్ కనపడేది. ఒక 3 నెలలు కానీ 6 నెలలు కానీ పడుతుంది. అప్పుడు మీకు జుట్టు ఎంత పెరిగింది అనేది మీకే అర్థమవుతుంది. ఏమన్నా డౌట్లు ఉంటే మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ అండి.